ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ. నేను మీ విజిత. ఆడవారంటేనే అందం. మరి ఆడవారి అందాన్ని ఇంకా రెట్టింపు చేయాలంటే దానికి తగ్గట్టుగా ఆభరణాలు ఉండాల్సిందే. అందుకని చెప్పి మీ అందరికీ ఒక మంచి వెరైటీ తక్కువ బడ్జెట్లో వచ్చే ఆభరణాలు చూపించడం కోసం నేనైతే ఇప్పుడు కొత్తపేట ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్లో ఉన్నాను. ఇక్కడ మంచి కలెక్షన్స్ ఉన్నాయని చెప్పి ప్రస్తుతం మనందరం కూడా వింటున్నాం. మరి ఎటువంటి కలెక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు మనందరం కూడా చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం. నమస్కారం కిరణ్ గారు. నమస్తే మేడం. కిరణ్ గారు, మామూలుగా డిస్ప్లేలో చూస్తుంటే అన్నీ ఒకేలా అనిపిస్తాయి, కానీ ఇక్కడ ప్రత్యేకించి చూస్తుంటే కనుక చాలా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీతో చూడటానికి కూడా రకరకాల రంగుల్లో కనిపిస్తున్నాయండి. అంటే రకరకాల షేడ్స్ ఉన్నాయి ఇక్కడ పాలిష్లో, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి ముందు మనం బ్యాంగిల్స్ గురించి అసలు డీటెయిలింగ్ ఎలా ఉంది, ఏ ఐటమ్ ఏంటి, ఆ పాలిష్ ఏంటి, ఒక్కసారి మన ఆడియన్స్ కోసం చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. షూర్ మేడం. యాక్చువల్లీ మనకి తెలిసింది ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ అందరికీ తెలుసు, ఎల్లో కలర్లో ఉంటుంది. అవునండి. కానీ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి మేడం. సో మనకి టెంపుల్ వర్క్ ఉంటుంది, అంటే టెంపుల్ షేడ్ ఉంటుంది, యాంటిక్ షేడ్ ఉంటుంది, డబుల్ యాంటిక్ షేడ్ ఉంటుంది, అండ్ లైట్ యాంటిక్ షేడ్ ఉంటుంది, అండ్ మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది. డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి మేడం. సో ఎల్లో కలర్ ఒకటే కాదు, ఎల్లో ఫినిషింగ్ ఒకటే కాదు, ఇంకా రిచ్నెస్ కోసం, ఇంకా ఆర్నమెంట్ యొక్క రిచ్నెస్ పెంచడానికి, చూడడానికి రాయల్టీ కనబడడానికి ఆ డిజైన్ బట్టి షేడ్ అనేది ఉంటుంది. ఓకే. ఎక్కువగా అంటే కస్టమర్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేది ఎటువంటి పాలిష్లో అండి? అంటే అట్లా లేదు మేడం, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి, డిజైన్ బట్టి, ఓకే, సో పిక్ చేయడం అంతే. అంతేగాని పలాన్ పాలిష్ అంటూ ఉండదు. బట్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్న కొద్దీ డిఫరెంట్ లైక్ చేస్తూ ఉంటారు. అవునవునండి. ఓకే, మనం ముందుగా బ్యాంగిల్స్ గురించి మాట్లాడుకుందామా? షూర్ మేడం. ఓకే, సో ఇది మీరు చూస్తున్నారు మేడం, ఈ బ్యాంగిల్. ముందుగా మనం దీని గురించి మాట్లాడుకుందామండి. సో ఇది మనం రెగ్యులర్గా చూసే గోల్డ్ పాలిష్ ఏనా అండి? చూడడానికి అయితే అలానే ఉంది, లేదంటే ఏదైనా వేరియేషన్ ఉందంటారా? ఇది ఎల్లో పాలిష్ కాదు మేడం, ఇది టెంపుల్ పాలిషింగ్ వస్తుంది. ఓకే, టెంపుల్ నగిషి అంటారు ఈ వర్క్ ని. సో ఇది చూడడానికి కొంచెం లైట్ రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉంటది, అంటే టెంపుల్ జ్యువెలరీ అంటారు కదా. ఆ టెంపుల్ జ్యువెలరీలో ఫినిషింగ్ డిఫరెంట్ ఉంటది. టెంపుల్ జ్యువెలరీ అంటే చాలా డార్క్ ఉంటది, కొంచెం లైట్ వచ్చి లైట్ రెడ్ పాలిష్ వచ్చి గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది. ఓకే ఓకే, నిజంగా చాలా బాగుందండి. ఎప్పుడు రెగ్యులర్గా గోల్డ్ పాలిషే కాకుండా చాలా మంది యాంటిక్ ఇలా నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయొచ్చు కదా, ఎల్లో పాలిష్ కాకుండా. అవును, చాలా బాగుందండి. ఇప్పుడు ఇందులో మనం యూజ్ చేసిన అంటే లక్ష్మీ అమ్మవారు, ఇంకా ఎవరెవరు ఏ ప్రింట్స్ ఉన్నాయండి దీంట్లో? దీంట్లో లక్ష్మీ అమ్మవారు ఉన్నది మేడం. నెక్స్ట్ చూస్తే మనం ఇక్కడ స్టోన్స్ చూద్దాం మేడం ఒకసారి. ఇక్కడ ఇది ఓనిక్స్ ఉంది మేడం, గ్రీన్ కలర్ ఓనిక్స్ ఉంది. అది ఏంటంటే కొంచెం బ్యాంగిల్ కి హైలైట్ అవుతుంది, హైలైట్ లుక్ ఇస్తుంది. దీంట్లో మనకి శంకు కూడా ఉంది. ఇక్కడ చూస్తే మనకి లక్ష్మీ అమ్మవారికి మిడిల్, లక్ష్మీ అమ్మవారికి మిడిల్ శంకు ఉంది. ఇది మొత్తం టోటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది మొత్తం కూడా చూస్తే. పోటస్ తో ఉంది, ఇవి పోటస్ అంటారు మేడం, ఈ పోటస్ తో ఉంది. సో ఇది థిక్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది, పార్టీ వేర్ కి యూజ్ చేయొచ్చు. అవును, ఇప్పుడు చాలా మంది 2 బ్యాంగిల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అలా చాలా బాగుంటుంది. ఇది ఫ్రీ సైజ్ మేడం, ఎవరికైనా సైజ్ అనేది సరిపోతుంది, ఈజీగా క్యారీ చేయొచ్చు వాళ్ళ సైజ్. అంటే మనం ఇవి ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చా అండి సైజెస్ ని బట్టి, లేదు రెడీమేడ్ గా డైరెక్ట్ గా తీసుకోవడమేనా? ఏదైనా సైజ్ ఏదైనా కావాలంటే ఆర్డర్ ఇచ్చి చేస్తాం. ఓకే, ఇది ఫ్రీ సైజ్ మేడం, స్క్రూ ఉంటుంది కదా, ఎట్లా వాళ్ళకైనా సరిపోతుంది, ఏ సైజ్ వాళ్ళకైనా సరే. ఓకే, ఫ్రీ సైజ్ అంటే అంటే జనరల్ గా మనం వాడుకునే రెగ్యులర్ గా 2-4 యాక్చువల్ రెగ్యులర్ గా 2-4, 2-6, 2-8 ఉంటాయి. సో ఇది 2-10 వాళ్ళకి కూడా సరిపోతుంది, 2-4 వాళ్ళకి కూడా సరిపోతుంది. సో ఫ్రీ సైజ్ స్క్రూ ఉంటుంది. సో లైక్ మీ బ్యాంగిల్ లాగా, మీరు వేసుకున్న బ్యాంగిల్ లాగా. అవును, ఇది వెయిట్ ఎంత ఉందండి? వెయిట్ మేడం 36 గ్రామ్స్ మేడం. అంటే 36 గ్రామ్స్ లో ఎంత హెవీ లుక్, నిజంగా చాలా బాగున్నాయండి. చాలా మంది ఇప్పుడు ఎక్కువగా చూసేది కూడా ఉండడానికి లైట్ వెయిట్ ఉండాలి, ప్లస్ కనిపించడానికి మాత్రం హెవీగా కనిపించాలి, ఇలా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళకి నిజంగా ఇలాంటివి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అండి. చూడడానికి ఈజీగా 45 గ్రామ్స్ లా ఉంటది, అవును, కానీ 36 గ్రామ్స్ లో ఉంది. నైస్ అండి. డీటెయిలింగ్ కూడా లక్ష్మీదేవి కానీ మీరు అన్నట్టుగా శంఖం కానీ చాలా నీట్గా వచ్చిందండి. కొన్ని చూస్తుంటాం కదా పైన ఆ డీటెయిలింగ్ అనేది ఎక్కడో లక్ష్మీ అమ్మవారి దగ్గర కొంచెం గజిబిజిగా ఉండటం అలా ఉంటుంది, అలా లేకుండా చాలా నీట్గా తెలుస్తోంది అమ్మవారి డీటెయిలింగ్ కూడా. అవును మేడం, చాలా బాగుందండి. నెక్స్ట్ వన్ చూద్దాం మేడం. ఇది చూడండి,
ఇది యాక్చువల్లీ మన ముకుంద జ్యువెలరీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే లైట్ వెయిట్లో. యాక్చువల్లీ ఎవరైనా సరే పర్చేస్ చేయాలంటే లైట్ వెయిట్నే ఎంచుకుంటారు. హెవీ ఉండాలి, హెవీ వెయిట్, లైట్ వెయిట్లో ఎక్కువ ఆర్నమెంట్స్ తీసుకోవాలని ఆలోచిస్తారు. సో మన కాన్సెప్ట్ అది, మెయిన్ కాన్సెప్ట్. చాలా లైట్ వెయిట్లో మంచి జ్యువెలరీ మన దగ్గర వెరైటీస్, ఎక్కువ వెరైటీస్ మన దగ్గర దొరుకుతాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాంగిల్ చూస్తే కనుక ఈ నగిషి వర్క్లో ఇది లైట్ యాంటిక్ వస్తుంది, గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది. సో దీని వెయిట్ చూడడానికి అయితే కనుక మీరు గెస్ చేయొచ్చు ఎన్ని గ్రామ్స్ ఉంటుంది. 3.5 వరకు ఉండొచ్చు, ఈజీగా 3.5 ఉంటుంది. కానీ దీని వెయిట్ జస్ట్ 16 గ్రామ్స్. 16 గ్రామ్స్ 2 బ్యాంగిల్స్ 16 గ్రామ్స్ లో ఉంది. అవునా? అలా అనిపించట్లేదండి. ఓ 8 గ్రామ్స్ 8 గ్రామ్స్ అవునవును, నగిషి వర్క్ లో. ఓకే. కానీ నిజంగా గ్రేట్ అండి, ఇంత తక్కువ వెయిట్ లో కూడా ఈ డీటెయిలింగ్ ఇవ్వటం కానీ అసలు సూపర్ నిజంగా. ఇప్పుడు ఈ డిజైన్ కి ప్రత్యేకించి అంటే ఏమైనా నేమ్ అలా ఉంటుందా అండి? లేదు లేదు మేడం, ఇది నగిషి వర్క్ లో వస్తుంది. నగిషి వర్క్ అంటారు. డిజైన్ మాత్రం ఇది చూస్తే మనకి శంకులా ఉంటుంది, శంకులా ఉంటుంది. ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది దీంట్లో, పోటాస్ తోటి, పోటాస్ గ్రీన్ పోటా అంటే ఇది మనకు రేడియం కలర్స్ అంటారు, అలాంటివా అండి? పోటాస్ ఏంటంటే స్టోన్ కాదు మేడం, అది ఒక ట్రీ నుంచి వచ్చే స్టోన్ అది. సో రోడియం కొంచెం ఫినిషింగ్ మనకి చూస్తూ ఉంటే, కొంచెం కదులుతూ ఉంటే షైన్ వస్తూ ఉంటుంది స్టోన్ అది. ఓకే ఓకే. జస్ట్ 16 గ్రామ్స్ లో ఉంది. బాగుందండి. మనకు ఒక సైడ్ అంతా ఏమో మీరు అన్నట్టుగా కలర్ అవి ఇచ్చారు, ఒక సైడ్ గోల్డ్ బాల్ ఇచ్చారు. అవును, చాలా బాగుంది. ఇప్పుడు ఇంత తక్కువ వెయిట్ కదండి, మనం అంటే యూజ్ చేసినప్పుడు ఏదైనా బ్రేక్ అవ్వడం కానీ అలా ఏం ఉండదంటారా? లేదు మేడం గారు, ఇది 2/4 సైజ్ లో ఉంది మేడం గారు. అదే నాకు సైజ్ రావట్లేదు, బట్ నేను ఏం చూస్తున్నా అంటే మీకు తెలుసు కదండి ఆడవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది. మామూలుగా ఇంత తక్కువ వెయిట్ ఇలా రేకులాగా ఏమన్నా ఉందేమో, వేసుకుంటుంటే గీరుకుంటుందేమో, ఇలా ఆలోచిస్తాం కదా. అందుకని చెప్పి ఒకసారి ట్రై చేసి చూస్తున్నా, కానీ నిజంగా అలా ఏం లేదండి, గీసుకోవటం అలా ఎక్కడ అనిపించట్లేదు. చాలా బాగుంది. అయితే మన ముకుంద జ్యువెలర్స్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇలా లైట్ వెయిట్లో ప్లస్ ఎక్కడ ఏది డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ఉండేటట్టుగా అందరికీ అందుబాటులో కల్పిస్తున్నారు. అయితే తక్కువ వెయిట్లో మీకు నచ్చిన ఆర్నమెంట్ తీసుకోవచ్చు మేడం. అవును అవును, అంటే కస్టమర్ వన్స్ వచ్చారు అని అంటే హ్యాపీగా ఒక ఐటమ్ తీసుకునే వెళ్ళేటట్టుగా ఉన్నాయన్నమాట. అవును మేడం. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం మేడం. ఇది పగడం కదండి ఇది? అవును మేడం గారు. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మేడం. అవును, యాక్చువల్లీ మనకి రెగ్యులర్ గా తెలుసు రూబీ తెలుసు, ఎమరాల్డ్ తెలుసు, సీజెట్స్ తెలుసు. కానీ దీంట్లో ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ పగడం అనేది వాటితో వస్తున్నాయి డిజైన్స్. సో ఇది చూస్తే మనకి దీంట్లో పగడం వచ్చింది, అండ్ గ్రీన్ మోనిక్స్ వచ్చింది, అండ్ పోటస్ కూడా ఉన్నాయి మీరు చూస్తే. అండ్ లక్ష్మీదేవి బ్యాంగిల్, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ఉంటుంది మొత్తం కూడా బ్యాంగిల్ అంతా కూడా. సో ఇది మనకి ఈ చివరి చూస్తే లైట్ వెయిట్ లో ఉంది మేడం, చాలా లైట్ వెయిట్ లో ఉంది. జస్ట్ 22 గ్రామ్స్ లో ఉంది మేడం. నిజంగానే అండి, చాలా లైట్ వెయిట్ ఇవి కూడా. 22 అన్నారండి ఇది వెయిట్? అవును మేడం, 22 గ్రామ్స్ లో. ఇప్పుడు మనకి ఇక్కడ స్టోన్ ఇవన్నీ మార్చుకోవాలి, మాకు నచ్చిన ప్రకారంగా కావాలి అంటే అలా కస్టమైజ్ చేస్తాం మేడం గారు. మీకు ఏ సైజ్ కావాలంటే మీ సైజ్ కూడా మనం కస్టమైజ్ చేస్తాం, ఏ సైజ్ కావాలన్నా కస్టమైజ్ చేస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు ఇలా ఇచ్చారు కదండి మనకు దీనిపైన పగడం పైన, ఇది అంటే మనకి ఏమన్నా క్లాత్స్ కి పట్టి పోవటం అలాంటిది ఏమి ఉండదు మేడం? అటువంటిది ఏముండదు. ఇన్ కేసు ఒకవేళ ఏదైనా సరే మీకు ఏదైనా తీసుకున్న తర్వాత ఏదైనా డ్యామేజ్ అయింది, ఏదైనా తగిలి కొంచెం ఏదైనా పాడైందన్నా లైఫ్ టైం ఫ్రీ సర్వీస్, బాధ్యత మాదే, వస్తువు మీది, బాధ్యత మాది. ఓకే. అంటే ఒక చిన్న డౌట్ అండి, జనరల్ గా ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా కూడా ఇలా చెప్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు, కానీ వన్స్ ఐటమ్ ఏదైనా డ్యామేజ్ అయింది అని తీసుకొచ్చిన తర్వాత ఈ మాటలు అలా ఉండవు. లేదు మేడం, మీరు చెప్పేది కరెక్ట్ అవ్వచ్చు. మేబీ బయట ఏంటంటే పర్చేస్ చేసినప్పుడు ఏదో ఒకటి చెప్పి పర్చేస్ చేసి పంపించడం, కస్టమర్ని చేంజ్ పంపించడం. సో మన దగ్గర అయితే అలా ఉండదు. 100% బాధ్యత మాదే ఉంటుంది లైఫ్ టైం. ఆ బ్యాంగిల్ మీ దగ్గర ఉన్నంతకాలం మనదే బాధ్యత. ఇప్పుడు ఈ బ్యాంగిల్ నాదేనా అండి? అంటే నా దగ్గర ఉన్నంత వరకు అన్నారు కదా, నేను తీసుకెళ్ళిపోవచ్చు. అయితే తీసుకెళ్ళొచ్చు మేడం. ఓకే అండి, నెక్స్ట్ ఏ ఐటమ్ చూద్దాం మనం. నెక్స్ట్ వన్ సార్ డబుల్ యాంటిక్ చూద్దాం మేడం గారు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అని నడుస్తుంది మనకి కోరల్లో ఎలాగో డబుల్ యాంటిక్ ఫినిషింగ్ వచ్చి
ఓకే సో ఓకే ఇది యాంటిక్ లో నగిషి వర్క్ వచ్చి డబుల్ యాంటిక్ వస్తుందండి. షేడ్ కొంచెం డార్క్ గా ఉంటది, అవును అవును కానీ ఫినిషింగ్ చూస్తే కనుక మనకి గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది, షైన్ అవుతూ ఉంటది. సో డల్ ఉంటే కనుక డిజైన్ కనిపించదు. అవును, సో దీంట్లో ఏంటంటే షైన్ అవుతుంది. లక్ష్మీదేవి లోటస్ ఫ్లవర్ కానివ్వండి, చాలా క్లియర్ గా డీటెయిల్ గా కనిపిస్తూ ఉంటది. అవునండి, తెలుస్తుంది డీటెయిలింగ్ నిజంగా. ప్రతి ఐటమ్ ఇది ఒక్కటనే కాదు, ప్రతి ఐటెంలో కూడా డీటెయిలింగ్ చాలా బాగుంది. ఇది ఏంటండి మనకు నెమలినా? అది మనకి మ్యాంగో టైప్ ఉంది, కానీ ఆ మ్యాంగో డిజైన్ పికాక్ లా వచ్చింది. పికాక్ వచ్చింది. అవునవును, ఆ పికాక్ పైన కూడా నెమలి ఈకలు అంటారు కదా, ఆ డీటెయిలింగ్ చాలా బాగా తెలుస్తోంది మీరు అన్నట్టుగా. ఇప్పుడు సేమ్ బ్యాంగిల్ నాకు ఈ పాలిష్ లో వద్దు, మిగతా వేరే పాలిష్ లో కావాలి అని అంటే అవైలబుల్ ఉంటుందండి? ఎలా అయినా మేడం, మీకు ఎలా కావాలంటే అలా. ఇది ఎంత ఉందండి వెయిట్? ఇది కూడా చూడడానికి అయితే చాలా హెవీగా కనిపిస్తోంది. ఇది 40 గ్రామ్స్ ఉంది మేడం. ఓకే ఓకే, కొంచెం వెయిట్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే కనుక ఒనిక్స్ కూడా చూడండి, మనకి ఆ ఒనిక్స్ కోట్ రావడం వల్ల చాలా నీట్ గా ఉంది. సేమ్ మీ బ్యాంగిల్ కూడా అదే. అవును అవునండి, ఇది ఇంకా కొంచెం హెవీగా ఉంది. నైస్ అండి. ఇది యాంటిక్ లో డబుల్ యాంటిక్ పాలిష్ అంటారు. డబుల్ యాంటిక్ పాలిష్ వస్తుంది. ఓకే ఓకే. సో మన దగ్గర డిఫరెంట్ ఇప్పుడు టైప్ ఆఫ్ ఇక్కడ మనం ఇది కాకుండా స్టోన్ వేసుకోవాలి అన్నా కూడా ఆప్షన్ ఉందా అండి? ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది మేడం. అవును, మీకు ఒకవేళ రెడ్ కలర్ కావాలి నాకంటే మేము కస్టమైజ్ చేస్తాం. ఇక్కడ ఇది సో అది కూడా చేంజ్ చేయగలుగుతాం. ఓకే ఓకే. ఇవన్నీ కూడా పార్టీ వేర్ మేడం గారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం మేడం, ఇది కూడా పార్టీ వేర్. సో మనం ఇంతకు ముందు చూసాం 16 గ్రామ్స్ లో 2 బ్యాంగిల్స్. అవునండి. సో ఇది కూడా ఇది 20 గ్రామ్స్ లో మేడం గారు. ఇది 20 గ్రామ్స్ లో చాలా మంచి లుక్ ఉంది, చూడడానికి ఈజీగా చెప్పొచ్చు, ఒక 3.5 వరకు చెప్పొచ్చు. అది జస్ట్ 20 గ్రామ్స్ లో నగిషి బ్యాంగిల్. ఇప్పుడు ఇదంతా కూడా అంటే ఎన్ని క్యారెట్ గోల్డ్ లో వస్తుందండి? 22 క్యారెట్ 916 గోల్డ్ ఉంటుంది. ఓకే ఓకే. హాల్ మార్క్ విత్ HUID యూనిక్ కోడ్ కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇలాంటి లైట్ వెయిట్ ఐటమ్స్ జనరల్గా ఇప్పుడు మార్కెట్లో మనం తీసుకునేటప్పుడు తీసుకోవటం ఎంతకు తీసుకున్నామో తర్వాత ఇచ్చేటప్పుడు అంత వర్త్ ఉండదు, తగ్గుతుంది అని చెప్పి అంటుంటారు కదా, అలా ఏమైనా ఉంటుందా? లేదు లేదు, అలా ఏముండదు. మీకు మీరు ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఆ రోజున్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఫుల్ అమౌంట్ అనేది మీకు బ్యాక్ వస్తుంది. ఓకే ఓకే. ఇది లైట్ వెయిట్ లో ఉంది, లైట్ వెయిట్ లో ఉంది కదా, ఏదైనా డ్యామేజ్ అవ్వచ్చు అన్న ఆలోచన రావచ్చు కస్టమర్ కి. ఈ లోపల సైడ్ చూస్తే మనకి గోల్డ్ ఒక స్ట్రిప్ ఉంటుంది, అంటే బ్యాంగిల్ బెండ్ అవ్వకుండా సపోర్టింగ్ మాట, బ్యాంగిల్ బెండ్ అవ్వకుండా. ఓకే ఓకే. సో తక్కువ వెయిట్ లో కావాలి, నగిషి బ్యాంగిల్స్ కావాలి, పార్టీ వేర్ టైప్ చూడడానికి హెవీ లుక్ ఉండాలంటే కూడా దీన్ని మనం పర్చేస్ చేయొచ్చు. తక్కువ వెయిట్ లో కావాలి కదండి, మా ఆడవాళ్ళందరికీ తక్కువ వెయిట్ లో ఎక్కువ వెరైటీస్ రావాలి. అవును మేడం. అండ్ డైలీ యూస్కి మనం స్ట్రాంగ్ స్ట్రిప్ ఉన్న బ్యాంగిల్ చూస్తుంటాం. ఇవి కూడా మనకి చూస్తే కనుక ఇవి ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. ఇవి కూడా డైలీ యూజ్ చేయొచ్చు మేడం గారు, లేదా పార్టీ కూడా యూజ్ చేయొచ్చు. మల్టీపర్పస్ యూజింగ్ ఉంటుంది దీనివల్ల. ఇప్పుడు ఇక్కడ ఇలా ఇచ్చారు కదండి కట్టు, మనం డైలీ వేర్ యూజ్ చేయడం వల్ల అక్కడ బ్లాక్ గా అవ్వటము లేదంటే అలాంటి ప్రాబ్లం ఏం అవ్వదా? అట్లా ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అంత ఓపెన్ ఉంది. అవునవును. క్లోజ్ ఉంది అనుకోండి, ఇన్సైడ్ క్లోజ్ ఉంది అనుకోండి, డస్ట్ వెళ్ళిపోయి దాంట్లో ఉండిపోతుంది. కానీ దీనికి మొత్తం అంతా కూడా ఓపెన్ కాబట్టి డస్ట్ పడినా మీకు అది రిమూవ్ అయిపోతుంది. ఇది పార్టీకి యూజ్ చేయొచ్చు అండ్ డైలీ యూజ్ కూడా చేయొచ్చు. సో లైట్ వెయిట్ కదా అని అనుకోకర్లేదు, ఎందుకంటే మనం బ్యాంగిల్ కి ఇన్సైడ్ మనం ప్లాస్టిక్ బ్యాంగిల్ వేసి ఇస్తాం సపోర్టింగ్ కి. సపోర్టింగ్ కి ఏంటండి మీరు నా సైజ్ ఒకటి కూడా పెట్టలేదు అనుకుంటా. మీ సైజ్ మేడం, ఇది నా సైజే. ఓ చాలా బాగుందండి హ్యాండ్కి వేసుకుంటే. అవును మేడం, చూసిన దానికన్నా నిజంగా ట్రై చేస్తే బాగుంది. అవును మేడం. ఇప్పుడు ఇది ఏ పాలిష్ కిందకి వస్తుందండి? రెగ్యులర్ పాలిష్, రెగ్యులర్ ఫినిషింగ్ వస్తుంది. సో దీని మీద ఎనామిల్ ఉంది మేడం, చూస్తే మీకు స్టోన్ కాదు, ఇది ఎనామిల్ వస్తుంది. ఇది గ్లాసీ ఎనామిల్ మేడం. వాటర్ ఎనామిల్ ఉంటుంది, గ్లాసీ ఎనామిల్ ఉంటుంది. గ్లాసీ ఎనామిల్ ఏంటంటే స్ట్రాంగ్ గా ఉంటది, మీరు అది పోవాలంటే సుత్తుతో కొట్టి కాల్చి చేయాలి. సో వాటర్ ఎనామిల్ అంటే అది పోతుంది, ఎక్కువ కాలం ఉండదు. సో ఇది లైఫ్ టైం ఉంటుంది మేడం. సో చూడడానికి కూడా యూనిక్ లుక్ ఉంటుంది. మామూలుగా ఇలాంటి పెయింట్ వచ్చినా ఎక్కువగా రెడ్ గ్రీన్ అలానే కనిపిస్తుంది, కానీ ఇది చూస్తుంటే కొంచెం డిఫరెంట్ మెరూన్ షేడ్ లాగా, బ్రౌన్ షేడ్ లాగా అలా అనిపిస్తుందండి. ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఇంకా ఉన్నాయండి దీంట్లో.
అంటే ఇది కూడా మనం కలర్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చా దీంట్లో కూడా? చేసుకోవచ్చు. ఓకే ఓకే. కిరణ్ గారు, బ్యాంగిల్స్ చూస్తే మాత్రం నిజంగా మనం ఇక్కడ పెట్టింది కొన్నే అయినా కూడా ఇక్కడే చాలా వెరైటీలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అనిపించడం కాదు, నిజమే. నిజంగా ఒక్కొక్క పాలిష్, ఒక్కొక్క వెరైటీ డిజైన్ కానీ ప్రతి ఒక్కటి కూడా దేనికి అది వావ్ అనేలానే ఉందండి. కానీ ఎంతసేపు బ్యాంగిల్సే కాదు కదా, ఇప్పుడు షాప్ చేయాలనుకుంటే అన్ని చూడాల్సిందే. ఒకరు వచ్చారు ఒక ఐటమ్ కోసము అంటే అదొక్కతో ఆగిపోవద్దు, అన్ని కొనాలి అని అంటే మనం చూపించాలి కదా. నెక్స్ట్ నాకు కమ్మలు చూడాలనిపిస్తుందండి, బుట్టాలు. అందులో ప్రత్యేకించి నాకు చూడడానికి కొంచెం ఈ రెండు చాలా బాగా అనిపిస్తున్నాయి, హెవీగా అనిపిస్తున్నాయి. ముందుగా వీటి గురించి మాట్లాడుకుందాం. దీని గురించి చెప్పండి కిరణ్ గారు, ఏంటి అసలు దీని స్పెషాలిటీ? చూడ్డానికి అయితే డీటెయిలింగ్ చాలా బాగుంది, చాలా హెవీగా అనిపిస్తుంది. మరి అసలు ఎంత వెయిట్లో ఉంది ఏంటి? ఇది మనకి ఇది చూస్తే కనుక అది యాంటిక్లో ఉంది మేడం, డబుల్ యాంటిక్లో ఉంది, గ్లాస్ ఫినిషింగ్ వచ్చి. ఓకే. చూడడానికి డీటెయిల్గా, చాలా డీటెయిల్గా ఉంటుంది. చాలా డీటెయిల్గా, అవును. చూస్తే వర్క్మెన్షిప్ చూడండి ఎంత క్లియర్గా ఉందో మనకి. లక్ష్మి అమ్మవారు, అమ్మవారి పైన ఒక మంచి కిరీటం లాగా ఒక షేప్ ఇచ్చారు, అక్కడ ఒక ఫ్లవర్ లాగా, టెంపుల్ ఉన్నట్టు, గోపురం లాగా. అండ్ దీనికి స్పెషల్ అట్రాక్షన్ మేడం, ఈ గోల్డ్ బాల్స్ ఉన్నాయి కదా చుట్టూ కూడా, ఈ గోల్డ్ బాల్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్. అండ్ కింద జర్మన్ బీట్స్ వచ్చింది మేడం, గ్రీన్ కలర్ జర్మన్ బీట్స్ వచ్చింది. సో ఇది పార్టీ వేర్కి చాలా అంటే చాలా హెవీ లుక్ ఇస్తుంది మేడం. మామూలుగా మనకు జనరల్గా చూస్తుంటాం జుమ్కీస్ అనగానే ఖచ్చితంగా ఇక్కడ పల్స్ కానీ లేదంటే పచ్చలు అవి అలాంటివి ఎక్కువ యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ గోల్డ్ బాల్ ఇవ్వటం దీనికి నిజంగా చాలా లుక్ని ఇచ్చిందనే చెప్పాలండి. ఎంత వెయిట్ అండి ఇది సుమారుగా? ఇది దీని వెయిట్ 19 grams లో ఉంది. 19 grams. నేను ఒక 2 పైనే ఉంటది అనుకున్నా అండి, 3 వరకు ఉంటుండొచ్చేమో అనుకున్నా యాక్చువల్ గా. సో మన మెయిన్ కాన్సెప్ట్, ముకుంద మెయిన్ కాన్సెప్ట్ లైట్ వెయిట్ లో మంచి జ్యువెలరీ, డీటెయిలింగ్ మిస్ అవ్వకుండా. సూపర్ అండి. నెక్స్ట్ ఇది చూద్దాం కిరణ్ గారు. సో నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాను, ఇది ఎంత వెయిట్ ఉంటుందో చెప్పండి. ఒక 30 grams. ఓకే. సో ఫస్ట్ దీని వెయిట్ గురించి మాట్లాడదాం మేడం. ఓకే. ఎందుకంటే చాలా అంటే చాలా లైట్ వెయిట్ మేడం, జస్ట్ 18 grams. 18 grams. 18.3 ఉంది. 18 grams ఏంటండి, ఒకసారి ట్యాగ్ చూపించండి. షూర్ మేడం. 18.3. నిజంగా ఎలా అండి, ఎలా సాధ్యపడుతుంది ఇంత తక్కువ వెయిట్లో, ఇంత డీటెయిలింగ్, ఇంత హెవీ లుక్? సో ఓన్లీ ఆన్ ముకుంద మేడం. అవునండి నిజంగా. సో దీని ఎంబోస్ చూడండి మేడం, చాలా హైలైట్ అయింది. అది బయటికి ఎలా వచ్చి లక్ష్మీదేవి అమ్మ. అవునండి. సో బయటకు వచ్చి చాలా ఎంబోజ్ అయ్యి చాలా హెవీ లుక్ ఇస్తుంది. ఇక్కడ మనకు అమ్మవారి చుట్టూ ఇదంతా పికాక్ డిజైన్ లాగా ఇచ్చారు కదండి. ఓకే. కింద గోల్డ్ బాల్స్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా నీట్ గా ఉంది. 18 grams లో అసలు చాలా హైలైట్. అవునవును, 18 grams లో చాలా బ్రైడల్ సెట్ కి యూజ్ చేయొచ్చు, తక్కువ వెయిట్ అయినా కానీ. అవును, పెద్దగా బుట్ట సైజు పెద్దగా వచ్చింది, మనం బ్రైడల్ సెట్ కూడా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అవును, చాలా హెవీ. దీనికి తగ్గట్టుగా చంపస్వరాలు పెట్టుకుంటే సూపర్ ఉంటదండి నిజంగా బ్రైడ్ కి. అవును మేడం. ఓకే. ఇది ఏ పాలిష్ అన్నారండి? యాంటిక్. యాంటిక్ పాలిష్, నక్షి వర్క్ లో యాంటిక్. ఇప్పుడు ఎక్కువగా నక్షినే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి నిజంగా కళ్ళకు అద్దుకొని తీసుకుంటారండి ఈ ఐటమ్ మాత్రం కస్టమర్. ఇంకా మనం దీని గురించి ఏమైనా చెప్పొచ్చా అండి, డీటెయిలింగ్ గురించి? నాకైతే పెద్దగా తెలియదు గోల్డ్ గురించి, ఇంకా మీరే చెప్పాలి. లేదు మేడం, దీంట్లో మనకి ఇది కూడా మనకి ఇక్కడ చూస్తే రెడ్ కలర్ పాటర్స్ వచ్చాయి మేడం, అండ్ గ్రీన్ కలర్ ఓనింగ్స్ వచ్చింది. కింద చూస్తే కనుక గోల్డ్ బాల్స్, చిన్నవి గోల్డ్ బాల్స్ చుట్టూ కూడా మువ్వల్ లాగా. అంటే నార్మల్ గా అయితే పర్ల్ యూజ్ చేస్తారు, కానీ దీనికి పర్ల్ లేదు, గోల్డ్ పర్ల్ ప్లేస్ లో గోల్డ్ వచ్చింది అనమాట. గోల్డ్ బాల్స్ వచ్చాయి, చిన్న డ్రాప్స్ మాదిరి. సో ఇది ఎంబోజింగ్ కూడా ఎక్కువ అవడం వల్ల కూడా చాలా హెవీ లుక్ వస్తుంది. అవును అవును, చాలా బాగుందండి. నెక్స్ట్ ఇది చూద్దామండి. ఇది డబుల్ బుట్ట వచ్చింది. సో దీని వెయిట్ కూడా చాలా తక్కువ మేడం, చాలా లైట్ వెయిట్. ఇది జస్ట్ 11 grams లో. బుట్ట అనేది హ్యాండ్ మేడ్ లోనే వస్తుంది, తక్కువ వెయిట్ అనేది చాలా రాదు, అరుదుగా అనిపిస్తుంది. 11 grams లో డబుల్ బుట్ట వచ్చి యూనిక్ లుక్ తోటి 11 grams, జస్ట్ 11 grams. ఇది టెంపుల్ పాలిష్ లో ఉంది విత్ పాటర్స్ తోటి. నాకు ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా నచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు మేము ఎక్కడైనా జ్యువెలరీ షాప్కి వెళ్తే బుట్టాలు చూపించండి మాకు వెరైటీస్, న్యూ మోడల్స్ ఏమున్నాయో అని అంటే
ఓకే, ఎంత మేడం? ఒక 3 నుంచి చూపించమంటారా? లేదండి స్టార్టింగ్ అంటే లేదు మేడం, బుట్టలు స్టార్టింగ్ common గా 2 నుంచి మేడం అవును మేడం. అంటారండి. నిజంగా ఇక్కడ 2 లోపే చాలా మంచి వెరైటీస్, చాలా డీటెయిలింగ్. ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ముత్యాలు ఇవి కాకుండా గోల్డ్ బాల్ రావడం అయితే ఇంకా సూపర్ అండి. ఇది ఏంటండి ఇక్కడ? ఇది అమ్మవారు కాకుండా ఇది ఏంటి డిజైన్, ఏమంటారు దీన్ని? పికాక్ టైప్ అయినా అండి? ఏంటి? నాకు ఒక కలశం లాగా ఏదో అనిపిస్తుంది. అలానే అండి? కలశం ఉంది మేడం. ఓకే, కలశం వచ్చేది. ఇది కూడా మనకి యాంటిక్ పాలిష్ ఏనండి? లైట్ యాంటిక్ మేడం, నగిషి వర్క్. ఓకే. ఇంకా మన దగ్గర వెరైటీస్ ఉన్నాయండి ఇలా లైట్ వెయిట్ లో? చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో మీరు మనకి హైదరాబాద్ లో 3 స్టోర్స్ ఉన్నాయి మేడం. సోమాజిగూడలో ఉంది, కేపీహెచ్పీలో ఉంది అండ్ కొత్తపేటలో ఉంది. మళ్ళీ హనుమకొండలో కూడా ప్రారంభం కాబోతుందని విన్నామండి. ఖమ్మంలో కూడా ఉంది మన స్టోర్. హనుమకొండలో మనకి చాలా పెద్ద జ్యువెలరీ మార్ట్ మేడం, అసలు ఎక్కడ కూడా వరంగల్లో ఎక్కడ కూడా లేదు. సో హనుమకొండలో మనం డిసెంబర్ 14th స్టార్ట్ చేస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాం. సో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, మంచి ఆఫర్. మన దగ్గర 2 to 12% మాత్రమే. మనం వేస్టేజ్ గురించి మాట్లాడితే అదర్స్ తో కంపేర్ చేస్తే మన దగ్గర చాలా చాలా అంటే చాలా తక్కువ వేస్టేజ్. ఎందుకంటే ఫ్యాక్టరీ అవుట్లెట్, ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఎలా ఉంటుంది అంటే మనం ఎక్కువగా క్లాత్స్ లో వింటూ ఉంటాం, క్లాత్ షోరూమ్స్ లోని. సో మనం గోల్డ్ షోరూమ్ లో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అన్నాను. సో ఫ్యాక్టరీకి వెళ్ళి పర్చేస్ చేస్తే ఏ ప్రైసెస్ ఉంటాయో మనం అదే ప్రైస్ కి మనం ముకుంద జ్యువెలరీలో పర్చేస్. అంటే ఇప్పుడు ఒక హోల్సేల్ గా తెచ్చుకొని రీటైల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఎలాంటి యూజ్ అయితే ఉంటుందో అలా మనం డైరెక్ట్ ఇలా కస్టమర్ కి ఇచ్చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా బల్క్ లో తీసుకుంటేనే మీకు ప్రైస్ తగ్గుతుందండి అనే వాళ్ళే ఉంటారు, కానీ అలా కాకుండా నిజంగా అందరికి అందుబాటులో ఉండేటట్టుగా చాలా బాగుందండి నిజంగా. అంటే ఇప్పుడు ఈ వేస్టేజ్ ఇవన్నీ అంటారు, అది ఎలా ఉంటుందండి ప్రాసెస్? వేస్టేజ్ మేడం మన దగ్గర మేకింగ్ ఛార్జ్ స్పెషల్ చెప్పాలంటే మేకింగ్ ఛార్జ్ ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే ఎనీ ఐటమ్. సో కొంతమంది ఏం చేస్తారంటే వేస్టేజ్ తక్కువ వేస్తారు, దానికి మేకింగ్ ఛార్జ్ యాడ్ చేస్తారు, ఒక 300-400 per gram యాడ్ చేస్తారు. సో మన దగ్గర అటువంటిది లేదు. వేస్టేజ్ 2 to 12% మాత్రమే, నో మేకింగ్ ఛార్జ్. నిజంగా మేకింగ్ చార్జెస్ లేవు అని అంటే చాలా యూజ్ అండి. ఎంత చిన్న ఐటమ్ కొన్నా ఒక 4-5 వేలు మేకింగ్ లాగేస్తుంది. సో మన దగ్గర చాలా తక్కువ మేడం. ఓకే ఓకే. అంటే స్కీమ్ ఆప్షన్స్ కూడా మన దగ్గర ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయి మేడం. 3 types ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి మేడం మన దగ్గర. ఏంటండి అవి? సో ఫస్ట్ ప్లాన్ చూద్దాం మేడం. అలాగే. ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి మనకి 11 months పేమెంట్ ఉంటుంది మేడం. ఓకే. సో ఫస్ట్ ప్లాన్ 1 మేడం. ఇది 5000 పేమెంట్ ఉందండి. ఎంత కట్టొచ్చు మనము? అది మన ఇష్టం మేడం, మన బడ్జెట్ మనం క్యాలిక్యులేషన్ చేసుకొని మనం ఎంత పేమెంట్ చేయాలనుకుంటే అంత పేమెంట్ చేయొచ్చు. ఫస్ట్ పేమెంట్ ఏ పేమెంట్ చేస్తారో ఎవ్రీ మంత్ అదే పేమెంట్ కంటిన్యూ చేయాలి. సో 11 months పేమెంట్ తర్వాత ఈ ప్లాన్ వల్ల 2 types ఆఫ్ బెనిఫిట్స్ వస్తాయి. ఏంటండి? ఫస్ట్ బెనిఫిట్ కింద మీరు ఎంతైతే పేమెంట్ చేస్తున్నారు ఎవ్రీ మంత్ అది బోనస్ ఇస్తాం. బోనస్ లాగా ఫస్ట్ బోనస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక 30,000 పేమెంట్ చేస్తున్నారు, 11 months పేమెంట్ చేస్తారు, 3,30,000 అవుతుంది. సో మీరు మన దగ్గర 30,000 పేమెంట్ చేసినందుకు ఒక 30,000 యాడ్ చేసి ఇస్తాం. అంటే 3,60,000. ఓకే ఓకే. 3,60,000 టోటల్ గా ఇప్పుడు 11 months అయితే మేము పే చేస్తున్నాం. మీ 12 months కి ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ కి స్కీమ్ పేమెంట్ చేయకుండానే మనం ఇస్తాం. 12 months ఆ 3,30,000 తో 60,000 తో మీరు ఏదైనా పర్చేస్ చేస్తున్నప్పుడు నో విఏ నో మేకింగ్. ఓ సూపర్. ఇప్పుడు మేకింగ్ లేదు, వేస్టేజ్ లేదు, స్టోన్ రూబీస్ ఇలాంటివి ఉంటాయి కదండి, వాటి కాస్ట్ ఉంటుందా? వాటి కాస్ట్ మేడం ఉంటుంది మేడం. ఎట్లా అంటే మనం మార్కెట్ తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి స్టోన్ చార్జెస్. అట్ ద సేమ్ టైం స్టోన్ ప్రతి స్టోన్ కి మీరు వెలపెట్టిన ప్రతి స్టోన్ కి మన దగ్గర 65% రీసేల్ వాల్యూ ఉంది. ఓకే. సో ప్రతి స్టోన్ కి మీరు 300-200 పెట్టి పర్చేస్ చేసిన స్టోన్ పర్ల్ మీకు మార్కెట్ లో ఎక్కడ కూడా పర్ల్ కి రీసేల్ వాల్యూ లేదు. అవును అవును. సో మనం పర్ల్ కి కూడా రీసేల్ వాల్యూ ఇస్తున్నారు. దానికి ఏమైనా టైం పీరియడ్ ఉంటుందా అండి? ఏమీ లేదు, లైఫ్ టైం లేదు మేడం, లైఫ్ టైం. మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు సో ఆ స్టోన్ మన ఐటమ్ మనకి 100% తెలుస్తుంది. ఓకే. అయితే ఈ ప్లాన్ ద్వారా మనకి ఇప్పుడు మీరు చెప్పిన బెనిఫిట్స్ ఉన్నాయి. 2 types ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ప్లాన్ 2 కూడా ఉంది మేడం. అలాగే అండి, చూద్దామా దాన్ని కూడా? ఓకే మేడం. ఇది గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ మేడం. ఎట్లా అంటే మీరు పేమెంట్ చేస్తున్న ప్రతి నెల కూడా మీరు పేమెంట్ చేసిన రోజు ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రోజు రేటు ప్రకారం మీ గోల్డ్ మీ పేరు మీద డిపాజిట్ అవుతుంది. సో ఇది ఎవ్రీ మంత్ మాట గోల్డ్ లాక్ చేసుకునే స్కీమ్. ఇది
గోల్డ్ రేట్ లాక్ చేసుకునే స్కీమ్. ఓకే. ఎగ్జాంపుల్ కి మీరు ఒక 5,000 పేమెంట్ చేశారు, ఈ రోజు గోల్డ్ రేట్ ఎగ్జాంపుల్ కి 4,500 ఉంది అనుకుందాం. ఓకే. సో మీకు 1.11 గ్రామ్ అనేది డిపాజిట్ అవుతుంది. అట్లా 11 months పేమెంట్ అయిన తర్వాత మీ పేరు మీద ఉన్న టోటల్ వెయిట్ ని మీరు పర్చేజ్ చేస్తున్నప్పుడు 0% VA, 0% మేకింగ్ ఛార్జ్. ఓకే. ఇప్పుడు ఇందాక అక్కడ ఒక 1 month మనకి యాడింగ్ ఉన్నట్టు ఇక్కడ ఆప్షన్ ఉందా అండి? ఇది గోల్డ్ లాక్ అవుతుంది కాబట్టి ఆప్షన్ లేదు. ఓకే. ఓకే. సో ఈ దానికి బెనిఫిట్ వస్తుంది, గోల్డ్ లాక్ అవుతుంది. ఓకే. ఓకే. దాంట్లో 2 types ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి, దీంట్లో కూడా 2 types ఆఫ్ బెనిఫిట్ అనుకోవాలి. ఎందుకంటే మనం గోల్డ్ రేట్ అనేది సేవ్ అవుతుంది. అంటే ఇప్పుడు తక్కువగా ఉన్న రోజు చూసుకొని గనుక మనము పే చేస్తే గనుక ఎక్కువ రేట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీంట్లో గోల్డ్ రేట్ లాక్ అవుతుంది, అట్ ద సేమ్ టైం నో VA, నో మేకింగ్. ఓకే. ఓకే. ఇంకొక ప్లాన్ అండి? థర్డ్ ప్లాన్ మేడం. థర్డ్ ప్లాన్ వచ్చేసరికి మనకి ఇది చాలా తక్కువ పీరియడ్ మేడం, 180 days మాత్రమే. ఇది 180 days, 6 months మాత్రమే. ఇది ఎక్కడ లేదనుకుంటా అండి, ఇలాంటి ఎక్కడ లేదు మేడం, ఎక్కడ లేదు. మినిమం 360 days ఉంటది ఎక్కడైనా. మన దగ్గర డిపాజిట్ స్కీమ్ ఇది. సో మీ దగ్గర ఓల్డ్ గోల్డ్ కానీ ఏదైనా మీరు వాడని యూజ్ చేయని ఓల్డ్ గోల్డ్ కానీ మన దగ్గర తీసుకొచ్చి మీరు ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవాలనుకున్నారు, సో ఆ ఓల్డ్ గోల్డ్ మన దగ్గర డిపాజిట్ చేసి 180 days తర్వాత, ఆఫ్టర్ 180 days తర్వాత వచ్చి పర్చేస్ చేస్తే నో VA, నో మేకింగ్. మీరు క్యాష్ కూడా పేమెంట్ చేసుకోవచ్చు. 6 months మాత్రమే. చాలా మంది ఇప్పుడు ఓల్డ్ గోల్డ్ ఏదైనా ఉంటే దాన్ని తీసేద్దాము అని అంటే అమ్మో చాలా తరగంటారు, అదంటారు, వేస్టేజ్ అంటారు, ఏదో అంటారు, వెళ్తే అంత తీసుకొని వెళ్తే ఇంత వస్తుంది మనకి అనుకుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏదైనా గోల్డ్ ఉన్నది తీసేసి కొత్తది తీసుకోవాలనుకుంటే ఇది చాలా బెటర్ ఆప్షన్ అండి నిజంగా. ఓ సూపర్ అండి. మీరు గోల్డ్ బదులు క్యాష్ కూడా పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే, నైస్ అండి. దీనికి కూడా నో VA, నో మేకింగ్. ఇది మనకున్న అన్ని బ్రాంచుల్లో ఉందండి ఈ ఆప్షన్స్? ఈ గోల్డ్ మనం ఏదైతే ప్లాన్ చెప్పామో ముకుందలో అన్ని చోట్ల ఉంది మేడం. ఓకే. ఓకే. కొత్తపేట్, సోమాజిగూడ, కుకట్పల్లి, ఖమ్మం, హన్మకొండలో రాబోతోంది. ఓకే, సూపర్ అండి. ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి, మనం ఇక్కడ ఇన్ని వెరైటీస్ చూసాము, ఇంత తక్కువ వెయిట్లో చూసాము, సూపర్ డీటెయిలింగ్, నిజంగా చూడగానే అసలు ఇప్పుడు ఇస్తే తీసుకొని వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో ఇలా ఉంటాయా? అన్ని బ్రాంచెస్లో ఉంటాయి మేడం. ఓకే. అంటే చాలా మందిలో డౌట్ ఏంటంటే ఇది తర్వాత కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడే ఉంటాయేమో ఎక్కువ వెరైటీస్ అనే ఒక వేలో వెళ్తున్నారు. నిజంగా అన్ని బ్రాంచెస్లో ఇలానే ఉంటాయి? అన్ని బ్రాంచెస్లో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఓకే. అంటే కొత్తగా పెట్టి ఏదో జనాలను అట్రాక్ట్ చేసేందుకు కాదు, ప్రతి బ్రాంచ్ లో కూడా ఇలానే వెరైటీస్, ఇలానే వెయిట్ తక్కువలో మనకు ఇస్తోంది ముకుంద. ఓకే. చాన్బలి కూడా చూద్దామండి, తప్పకుండా. ఇది చూద్దామండి ముందు, నాకైతే ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడడానికి. సో ఇది ఫ్యాన్సీ వేర్ మేడం. అవునవును, చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. అంటే రిసెప్షన్స్ లో అలా వాటిపైకి చాలా బాగుంటుందేమో కదా. పార్టీ యూజ్ చేయొచ్చు, వెస్టర్న్ వాటికి చాలా. ఈ స్టోన్ ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉందండి, గ్రీన్ కలర్ చూడడానికి. ఓకే. మిడిల్ లోది. దీనికి కూడా మన కాస్ట్ ఏమైనా ఎక్కువగా, అంటే మనం ఏదైనా ఐటమ్ తీసుకున్నప్పుడు గోల్డ్ కన్నా బీట్స్ కి ఎక్కువ అవుతుంది అంటారు కదా, అలా ఏమైనా? లేదు, మన దగ్గర చాలా అంటే చాలా స్టోన్ కాస్ట్ చాలా తక్కువ, అట్ ద సేమ్ టైం రీసేల్ వాల్యూ కూడా ఉంది. సో మనం చెప్పడం కాదు, బిల్లులో కూడా మెన్షన్ చేసి ఉంటది. ఓకే. సో ఇది మనకు రెగ్యులర్ ఫినిషింగ్ అండి గోల్డ్? అంటే చిన్న డిఫరెన్స్ మేడం, ఎల్లో ఫినిషింగ్ లోనే చిన్న డిఫరెన్స్, డిజైన్ బట్టి చేంజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఎల్లో ఫినిషింగ్ కొంచెం వేరియేషన్ అన్నమాట. ఇది మనం పార్టీస్ కి యూజ్ చేయొచ్చు, వెస్ట్రన్ వేర్ మీదకి డైలీ యూజ్ కూడా క్యారీ చేయగలిగితే చేయొచ్చు. సో అంటే పెద్ద వెయిట్ ఏం లేవు చూడడానికి, డైలీ యూజ్ కూడా క్యారీ చేయొచ్చు. పెద్దగా కొంచెం కాదు, చాలా పెద్దగా అనిపిస్తున్నాయి కానీ వెయిట్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అవును మేడం, వెయిట్ చాలా తక్కువ మేడం, జస్ట్ 14 grams మేడం. సూపర్ అండి, 14 grams లోనే. నేను ఒక 2 వరకు ఉంటుంది అనుకున్నా. 14 grams. ఓకే, నైస్ అండి. ముత్యాలు కూడా చాలా, అంటే ఇప్పుడు జనరల్గా ముత్యాల దగ్గర మనకు ఆ మెలికి ఒకటి పెడతారు కదండి గోల్డ్ది, అది తగులుకునేటట్టుగా అలా ఉంటుంది, కానీ ఇది అలా లేదు, నీట్ గా ఎక్కడికక్కడ జాయింట్స్ అంటుకునేటట్టుగా క్లోజింగ్ ఉంది, చాలా బాగుంది. ఇది వైట్ స్టోనేనా అండి? ఇది సీజెడ్ వచ్చింది మేడం. ఇది చూస్తే మనకి దీనికి బార్డర్ సీజెడ్ వచ్చింది, మిడిల్ లో మనకి చూస్తే ఓనిక్స్ వచ్చింది, చిన్న రెడ్ కలర్ ఓనిక్స్ ఉంది. ఇది మిడిల్ లో గ్రీన్ కలర్ సింథటిక్ స్టోన్ వస్తుంది, అండ్ పర్ల్ డ్రాప్స్ విత్ ఎమరాల్డ్ బీడ్స్ తోటి, ఎమరాల్డ్ కాంబినేషన్ లో. ఓకే. మనకి వైట్ స్టోన్ కన్నా మధ్యలో మళ్ళీ బిందీ షేప్ లో వచ్చిన స్టోన్ కొంచెం డల్ గా, అంటే దీనంత బ్రైట్ గా లేకుండా, అదేం స్టోన్ అంటారండి? అది షైన్ వస్తుంది మేడం.
షైన్ అయితే ఉంటుంది. అంటే మనకు మూవ్ అవుతుంటే బట్టి కొంచెం shine డైమండ్ ఎలా అయితే తెలుస్తుందో అవును ఆ మేడం. డీటెయిలింగ్ తెలుస్తుంది దాంట్లో. ఓకే, నైస్ అండి. ఏదైనా ఒక్కటన్నా ఇవ్వండి వెళ్ళేటప్పుడు నాకు. తప్పకుండా. నెక్స్ట్ ఇది చూద్దామండి. సో ఇది బ్రైడల్ వేర్ మేడం. ఇది బ్రైడల్ కి చాలా యూజ్ అవుతుంది. ఎంత ఉంటుందండి ఇది? సుమారుగా ఒక 3 పైన ఉంటుందా? చెప్పండి మేడం, గెస్ట్ చేయండి. అనుకుంటున్నా 30-35 వరకు ఉంటుందేమో అని. జస్ట్ 26 గ్రామ్స్ మేడం. 26 గ్రామ్స్ లో చాలా హెవీగా. నా అంచనా ప్రతి దగ్గర రాంగ్ అవుతోందండి మన ముకుందాలో. ఓకే, దీని డీటెయిలింగ్ చెప్పండి. ఇది నగిషి వర్క్ లో వచ్చింది మేడం. నగిషి చాన్బాలి ఇది. మనం రెగ్యులర్ చూస్తే పచ్చి వర్క్ లో వస్తుంది. ఓకే, సో అంటే వైట్ స్టోన్ వచ్చి వస్తుంది. ఇది నగిషి వర్క్ లో మేడం. సో చాలా హెవీ లుక్ ఉంది చూడడానికి. సో దీంట్లో మనకి గ్రీన్ మోనిక్స్ ఉంది అండ్ ఇక్కడ రోజ్ కోట్స్ అంటారు. ఈ కలర్ ఈ స్టోన్ ఉంది కదా మేడం, వీటిని రోజ్ కోట్స్ అంటారు అన్నమాట. డ్రాప్ రోజ్ కోట్స్ వచ్చాయి. సో ఓనిక్స్ గ్రీన్ కలర్ ఓనిక్స్ వచ్చింది అండ్ దీని వెయిట్ వచ్చేసరికి 26 గ్రామ్స్ మేడం. సూపర్ అండి, చాలా హెవీ లుక్, బ్రైడల్ వేర్ కి యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చెప్పండి మేడం. నెక్స్ట్ ఇది కూడా చాలా స్పెషల్ మేడం ఇది. ఓకే, సో దీంట్లో రెగ్యులర్ గా అయితే మనం ఇయర్ రింగ్స్ చూస్తే అమ్మవారి డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా స్పెషల్ కలెక్షన్ మేడం ఇది. ఇంకొకటి స్వామివారు ఉండడం ఒకటి, ఇక్కడ పైన కూడా అండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది లుక్. ఓకే, ఇవి ఏంటండి? ఇవి 3D వర్క్ వచ్చింది మేడం. చూడడానికి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే, 3D వర్క్ అంటారు కదా, కొంచెం ఎంబోజ్ అవుతుంది బయటికి. అవునవును. సో ఇది జస్ట్ 15 గ్రామ్స్ లో ఎంత యూనిక్ ప్యాటర్న్. ఓకే ఓకే, ఎంతమంది ఫైట్ చేస్తారో అండి వాళ్ళ హస్బెండ్స్తో ఈ వీడియో చూసిన తర్వాత, తక్కువ వెయిట్లో ఉన్నాయి పదండి ముకుందాకి వెళ్ళిపోదామని చెప్పి. ఇవి ఏమంటారండి? ఈ స్టోన్ ఏమంటారు? పింక్ కలర్ లో ఉంది కదా, సీజెడ్స్ అంటారా? ఓకే, మళ్ళీ దానిపైన మన గోల్డ్ బాల్ కూడా ఇచ్చారు. చాలా యూనిక్ ప్యాటర్న్, నిజంగా చాలా బాగుంది. ఎక్కడ ఇప్పటి వరకు చూసి ఉండమండి ఇలాంటిది, నిజంగా చాలా కొత్తగా ఉంది. ఇవి పల్సేనా అండి? పర్ల్, రైస్ పర్ల్ వచ్చింది మేడం. ఓకే ఓకే, ఇది బీడ్స్, జర్మన్ బీడ్స్ వచ్చాయి. ఓకే, స్వామివారికి కూడా మళ్ళీ పైన ఒక గోపురం చాలా బాగుంది. గోపురం డీటెయిల్ కానివ్వండి, ఆ స్టోన్ వరుస కానివ్వండి, అద్భుతంగా ఉందండి. కిరణ్ గారు, మనం ఇప్పటి వరకు బుట్టాలు చూసాము, చాంద్వాలీస్ చూసాము, బ్యాంగిల్స్లో రకరకాల వెరైటీస్ చూసాము. మనం ఇంకా అసలు మనకు టైం కూడా సరిపోయేలా లేదు ఇంకా ఉన్న వెరైటీస్ అన్ని చూడడానికి. కానీ ప్రస్తుతం మన ముందున్న చంద్రహారాలు మాత్రం చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. అంటే ఇన్ని వెరైటీస్ అందరికీ ఆప్షన్ ఇచ్చారు కానీ పెద్దవాళ్ళు ఎక్కువగా చంద్రహారాలు ప్రిఫర్ చేస్తారు. మరి వాళ్ళలో ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే మోడల్ కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య ఏదో లాకెట్ మారుస్తున్నారు తప్ప చైన్లో వేరియేషన్స్ కనిపించట్లే. కానీ మన ముకుందాలో మాత్రం చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయండి. ఒక్కసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? చూద్దాం తప్పకుండా. సో ఇది చూస్తున్నారు కదా మేడం, ఇది మనకి పెద్దవాళ్ళని అడిగితే రెగ్యులర్ ప్యాటర్న్స్, మీరు అన్నట్టు ఎప్పుడు రెగ్యులర్ ప్యాటర్న్స్ ఉంటాయి. దీంట్లో చంద్రహారంలో దీంట్లో స్పెషల్ ఏంటంటే మిడిల్లో మనకి గోల్డ్ బాల్స్ వచ్చాయి మేడం. ఇక్కడ మీరు చూస్తే కనుక కామన్ గా అయితే రెగ్యులర్ గా ప్లెయిన్ ఉంటుంది, మొత్తం అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. ఇది మనకి 5 లైన్స్ లో ఉంది మేడం. 5 లైన్స్ లో ఉంది. గోల్డ్ బాల్స్ రావడం వల్ల స్పెషల్ గా కొంచెం కనిపిస్తుంది. లేటెస్ట్ గా మనకు లాకెట్ కూడా మీరు అన్నట్టుగా రెగ్యులర్ అని కాదు, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. జనరల్ గా ఓల్డ్ వి అని అంటే మనకు లాకెట్ కొంచెం పొడవుగా వచ్చి అలా ఉంటుంది, ప్లెయిన్ గా వస్తుంది. దీంట్లో చూస్తే మనం ఇక్కడ సైడ్ పెండెంట్ చూస్తే కనుక రెగ్యులర్ గా ప్లెయిన్ లో ఉంటుంది. బట్ ఇది ఎన్గ్రేవ్ వచ్చి మీరు అన్నట్టు లీఫ్ లా వచ్చింది. ఎన్గ్రేవ్ అంటే అండి కటింగ్? కటింగ్ మేడం. ఓకే ఓకే, అవునండి, చాలా నీట్ గా ఉంది. మళ్ళీ కటింగ్ కూడా మనకి ఎక్కడ ఏది తట్టుకోకుండా నీట్ గా ఉంది, చాలా బాగుంది. ఓకే, ఎంత ఉందండి ఇది వెయిట్? సో వెయిట్ 45 గ్రామ్స్ మేడం. మనకు జనరల్ గా చంద్రహారం అదే వెయిట్, కానీ 3 rows 4 rows, ఇది 5 rows లో చూడడానికి చాలా హెవీగా చాలా బాగుందండి. నెక్స్ట్ వన్ చూద్దాం మేడం. ఇది చూద్దామండి. అవును, ఇది కూడా మనకి చాలా స్పెషల్ మేడం. రెగ్యులర్ గా మనం చూస్తే ప్లెయిన్ వస్తుంది, ఇంతకు ముందు బాల్ వచ్చింది, గోల్డ్ బాల్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మీరు చూస్తే కనుక దీంట్లో రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ సీజెడ్ 3 టైప్స్ ఆఫ్ బాల్ లా వచ్చాయి. అవును, సో
సో చూస్తే కనుక ఇది స్పెషల్ అట్రాక్షన్ మేడం. రెగ్యులర్ గా కాకుండా కొంచెం చాలా ఇది చూస్తే కంపల్సరీ పిక్ చేస్తారు. అవును, అంత అట్రాక్టివ్ గా ఉంది. చాలా బాగుంది. మనం ఇది కావాలంటే తక్కువ వర్షల్లో కూడా మీకు ఇది కావాలంటే 2 చేయొచ్చు, 3 చేయొచ్చు, ఓకే 4 చేయొచ్చు. ఇది ఆల్రెడీ 4 ఉంది, 5 చేయొచ్చు. ఓకే, మీ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇప్పుడు పగడం బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి ఈ ప్లేస్ లో పగడాలు వేసి అలా కూడా ఎట్లా కావాలంటే అట్లా కస్టమైజ్ చేయొచ్చు. ఓకే ఓకే అండి, నైస్. కిరణ్ గారు, ఐటమ్స్ అన్నీ చూశాను, చాలా బాగున్నాయి, ఒకదాన్ని మించి ఒకటి సూపర్గా ఉన్నాయి. అయితే ఒక డౌట్ మాత్రం ఉందండి నాలో. ఏంటంటే జనరల్గా మనం ఇప్పుడు జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మనం ఐటమ్ చూసేటప్పుడు ఫోటో పంపించాలని, వీడియో కాల్ చేయాలని, వాళ్ళ సెలెక్షన్ని కూడా నేను తీసుకోవాలి, వాళ్ళు ఏం చెప్తారో ఒపీనియన్ అని చెప్పి ఉంటుంది ఒక డౌట్ ప్రతి ఒక్కరికి కూడా. అయితే కానీ ఎక్కడ కూడా ఫోటో సౌకర్యం లేదు అని చెప్తారు. మన దగ్గర అలాంటి అవకాశం ఏమైనా ఉందా? మన దగ్గర ఫొటోస్ ఎలా కూడా ఉంది, వీడియో కాల్ ఎలా కూడా ఉంది. యాక్చువల్లీ మన దగ్గర ఆన్లైన్ పర్చేస్ కూడా ఉంది మేడం. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆస్ట్రేలియా, యుఎస్ఏ, న్యూజిలాండ్, స్వీడన్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనకి కాల్స్ వస్తూ ఉంటాయి. సో మాకు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం పిక్చర్స్ పంపిస్తాం, వీడియో కాల్ చేస్తాం. ఆన్లైన్ పర్చేస్ కూడా చాలా నడుస్తూ ఉంటుంది. అంటే కస్టమర్ అసలు రాకుండా లైవ్ లో ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే, ఆన్లైన్ ద్వారా పర్చేస్ చాలా నడుస్తుంది. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందండి. అంటే అసలు పర్సనే రాకుండా ఆన్లైన్ లో ఎక్కడో బయట ఉండి కాల్ చేసి మరి ఒక ఐటమ్ ఫైనల్ చేసి బిల్ చేస్తున్నారంటే మన ముకుందపై ఎంత ట్రస్ట్ ఉంటే చేస్తారు అలా? అంత ట్రస్ట్ ఉంది కాబట్టి ఈ 18 months లో 4 showrooms ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ హన్మకొండలో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇవన్నీ ఒకటి అంటే ఒక బ్రాంచ్ మించి ఒక బ్రాంచ్ లో సూపర్ వెరైటీస్ ఉన్నాయి. హనుమకొండలో ఇంకా ప్రత్యేకంగా ఏమైనా మన హనుమకొండ వాళ్ళకి ఇంకేమైనా ఇస్తున్నారండి? చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది మేడం. అట్ ద సేమ్ టైం స్పెషల్ గా వాళ్ళకి ఓపెనింగ్ కి స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయండి? రివీల్ చేయొచ్చా మనం ఏమైనా? సర్ప్రైజ్ అంటారా? సర్ప్రైజ్ మేడం. ఓకే, సర్ప్రైజ్ ఉంటేనే బాగుంటుందిలేండి. అయితే నేను విన్నాను అంటే 3 floors లో ఒక మంచి జ్యువెలరీ మార్ట్. ఇప్పుడు మనం జనరల్ గా గ్రోసరీస్ కి లేదంటే క్లోత్స్ కి మార్ట్స్ చూసాం, కానీ జ్యువెలరీకి మార్ట్ అనేది ఫస్ట్ టైం అండి నిజంగా. వరంగల్లోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ మేడం. ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎంటైర్ వరంగల్లో చూస్తే ఎక్కడ కూడా అంత పెద్ద జ్యువెలరీ లేదు. ఓకే, మనది జ్యువెలరీ అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ మాట. సో మన ముకుందా జ్యువెలరీ December 14th ఓపెనింగ్. ఓకే, చాలా దగ్గరకు వచ్చేసింది టైం. అందరూ కూడా రెడీగా ఉండాలన్నమాట. చాలా మంది కాల్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు ఓపెనింగ్ రోజు అంటే మనకి ఎట్లా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఓపెనింగ్ రోజు కూడా ఆన్లైన్ తీసుకొని అలాంటి ఛాన్స్ ఉంటుందండి? ఓకే, అంటే బిఫోర్ ఐటమ్స్ ఏమైనా చూపించడము అలా ఆ రోజు మేము బిల్ చేస్తామని చెప్పి అలాంటి ఆప్షన్ ఏమైనా ఉందా? బ్లాక్ చేసుకోవచ్చు మేడం. ఇప్పుడు ఏదైనా కావాలంటే రిక్వైర్మెంట్ బట్టి ఏ ఆర్నమెంట్ కావాలేంది మనం పిక్చర్స్ వాళ్ళకి పంపిస్తుంటాం. వాళ్ళకి నచ్చింది వాళ్ళు పక్కన పెట్టుకొని అలా బ్లాక్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది. సో వీడియో కాల్లో చూపిస్తాం వాళ్ళకి. సో ఎవరికైనా మనం ఇంకా వాళ్ళకి అర్థం అవడానికి మన ఎంప్లాయీస్కే మనం వేసి వాళ్ళకి వీడియో కాల్ చూపిస్తే వాళ్ళకి ఇంకా ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది. సో దాన్ని బట్టి ఐటమ్ వాళ్ళు ఆర్నమెంట్ వాళ్ళు బ్లాక్ చేసుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఇంకొకటి అండి, జనరల్గా వెళ్ళినప్పుడు కస్టమర్ వచ్చిన తర్వాత ఒక 4 ఐటములు చూపించగానే వెంటనే విసిగిపోతూ ఉంటారు చూపించేవాళ్ళు. మన దగ్గర అలా అయితే ఉన్నట్టు అనిపించలేదు. కస్టమర్ అలసిపోవాలి మేడం మన దగ్గర. అవునా? ఐటమ్ చూడడానికి అలసిపోవాలి. అసలు అలసిపోవాల్సిన అవసరం ఎవరికి రాదనిపిస్తుందండి, ఎందుకంటే చూడగానే అందుకునేటట్టుగా ఉన్నాయి ఐటమ్స్ కాబట్టి రాదేమో అవకాశం. రాదు మేడం. మనం కూడా చాలా కలెక్షన్ ఉంది కాబట్టి మనం కూడా ఎంప్లాయీస్ కూడా మంచిగా సర్వీస్ చేస్తూ ఉంటారు. బెస్ట్ సర్వీస్ ఉంటుంది మేడం. సో ముకుందా జ్యువెలరీకి వచ్చిన వాళ్ళు తప్పకుండా నెక్స్ట్ టైం కూడా మనం ముకుందా జ్యువెలరీకి వస్తారు. తప్పకుండా వస్తారండి. థ్యాంక్ యూ కిరణ్ గారు, నిజంగా చాలా మంచి కలెక్షన్ చూపించారు మాకైతే. నిజంగా ఖచ్చితంగా చాలా బెస్ట్ కలెక్షన్ ఉందనే చెప్పాలి. మన ఆడియన్స్ కూడా అందరూ గబగబా షాపింగ్ చేయడానికి ఆల్రెడీ రెడీ అయిపోతుండొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మేము చూపించిన ఈ కలెక్షన్ అయితే చూసారా లేదా? వీడియో స్కిప్ చేయలేదు కదా? వీడియో కనుక స్కిప్ చేసినట్టయితే మేము చూపించిన ఈ వెరైటీ కలెక్షన్ అయితే మీరందరూ కూడా తప్పకుండా మిస్ అయిపోతారని చెప్పాలి. అయితే మన ముకుందా జ్యువెలర్స్లో రకరకాల వెరైటీస్తో, రకరకాల పాలిషింగ్తో, రకరకాల
వెయిట్లలో సాధారణంగా మనందరం కూడా చూస్తుంటాం, చాలా ఎక్కువ వెయిట్లో అరే ఈ బడ్జెట్ నేను పెట్టలేకపోతున్నానే, కానీ నాకు ఈ ఐటెం నచ్చింది, తక్కువ బడ్జెట్లో దొరికితే బాగుండు అని చెప్పి మనందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం కదా. అయితే అటువంటి వారందరికీ కూడా ఒక మంచి శుభవార్తనే చెప్పాలి. మన ముకుందా జ్యువెలర్స్లో చాలా తక్కువ వెయిట్లో చాలా మంచి కలెక్షన్ లభిస్తోంది. ఇంకెందుకండి ఆలస్యం చేస్తున్నారు, అందరూ కూడా తప్పకుండా మన ముకుందా జ్యువెలర్స్లో షాప్ చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చేయండి. అయితే మన ముకుందా జ్యువెలర్స్ కూకట్పల్లి, సోమాజిగూడ, ఖమ్మం, కొత్తపేట బ్రాంచుల్లో ఉంది. మరి ఇదే కాకుండా హనుమకొండలో అతి త్వరలో డిసెంబర్ 14న ప్రారంభం కాబోతోంది. మనందరం కూడా గ్రోసరీస్ కోసం అని చెప్పి, క్లోత్స్ కోసం అని చెప్పి మార్ట్స్కి వెళ్తుంటాము. అలా కాకుండా జ్యువెలరీ మార్ట్స్ అనేది ఎవరు ఎప్పుడు ఎక్కడ కూడా పెట్టనిది, మనందరము వెళ్ళనిది. హనుమకొండలో జ్యువెలరీ మార్ట్ ఓపెన్ కాబోతోంది డిసెంబర్ 14న. మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి, మంచి మంచి కలెక్షన్స్ని మీ సొంతం చేసుకోండి. ఆగండి, మీ అందరికీ ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయానండి. ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా మన ముకుందా జ్యువెలర్స్ వారు మనందరికీ కల్పిస్తున్నారు. ఆన్లైన్ అంటే వీడియో కాల్ ద్వారా మన ఇంట్లో వాళ్ళకు చూపించుకునే సౌలభ్యం మాత్రమే కాదండి, మనము లైవ్లో షాప్కి రాకుండా మన ఇంట్లోనే విదేశాల్లో కూడా ఉండి మనం షాప్ చేసే అవకాశం కూడా మనకుంది. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, కింద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కూడా ఆన్లైన్ షాపింగ్ చేసి మంచి మంచి కలెక్షన్స్ని మీ సొంతం చేసుకోండి. నమస్తే.